హలో నమస్కారం. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ 3. ఈరోజు డయాబెటీస్లోని వివిధ రకాలు, వాటి లక్షణాలు తెలుసుకుందాం. డయాబెటీస్లో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి: టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. టైప్ 1 పూర్వం దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటీస్ అనేవారు. టైప్ 2 ఇన్సులిన్ మీద ఆధారపడిన డయాబెటీసు లేక పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీసు అని అంటున్నారు. టైప్ 3 అరుదైన జబ్బులు, ఎండోక్రిన్ జబ్బులు, కుషింగ్ సిండ్రోమ్, జెనెటికల్ సిండ్రోమ్స్, ఇలాంటివి చాలా అరుదు, అలాంటి జబ్బులు. టైప్ 4 ప్రెగ్నెన్సీ అంటే గర్భవతుల్లో వచ్చే షుగర్ వ్యాధిని జీడిఎం, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ లేక గర్భవతుల్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 4 అంటారు. ఈ విధంగా 4 రకాల డయాబెటీస్లు ఉన్నాయి. మన దేశంలో టైప్ 2 పెద్దవాళ్ళకు వచ్చే డయాబెటీస్ చాలా అధికంగా ఉంది. సుమారు 11% జనాభాలో డయాబెటీస్ ఉంది. అంటే దగ్గర 6.5 కోట్ల వరకు డయాబెటీస్ రోగులు ఉన్నారు. ఇప్పుడు వివిధ లక్షణాలు చెప్పుకుందాం. టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంది మన దేశంలో. పాపులేషన్తో కంపేర్ చేస్తే తక్కువ, కానీ సంఖ్యతో చూస్తే ప్రపంచంలో ఫిన్లాండ్ దేశంలో టైప్ 1 ఎక్కువ ఉంటుంది. కానీ మన దేశంలో కూడా టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ ఆధారిత డయాబెటీస్ ఉన్నది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటి? మన శరీరంలో వ్యాధి నిరోధక కణాలు ఉన్నాయి కదా, ఆటో ఇమ్యూన్ సెల్స్. అవి మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథిలోని బీటా కణాల మీదే దాడి చేసి వాటిని నిర్మూలిస్తాయి. ప్యాంక్రియాస్లోని బీటా కణాల ద్వారానే ఇన్సులిన్ వస్తుంది. అవి నిర్మూలించబడితే ఇన్సులిన్ రాదు, ఉత్పత్తి కాదు. దాంతో శరీరంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి డయాబెటీస్ వస్తుంది. మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తులు ఎందుకు ఇలా చేస్తాయనేది నిజానికి ఇంకా అవగాహన రాలేదు. అంటే ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల టైప్ 1 డయాబెటీసు ప్యాంక్రియాస్లోని బీటా కణాలు నిర్మూలించబడడం ద్వారా చిన్న వయసులోనే వస్తుంది. ఇది వైరస్, కాక్సాకీ వైరస్ లాంటి వైరస్ జబ్బుల వల్ల కూడా రావచ్చు. జన్యు సంబంధమైన కారణాలు అంటే జెనెటిక్ సంబంధమైన కారణాల వల్ల కూడా రావచ్చు. మన చుట్టూ ఉన్న పర్యావరణ ప్రభావం కూడా ఇది జరగవచ్చు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 మధుమేహ వ్యాధి, దీన్ని జూనియర్ డయాబెటీస్ అనేవారు. సాధారణంగా చిన్న పిల్లలకి, యువతీ యువకులకి చిన్న వయసులోనే వస్తుంది. అయితే అరుదుగా ఇన్సులిన్ లోపం పెద్దవాళ్ళు కూడా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాడు సాధారణంగా ఉండవలసిన దానికంటే బరువు తక్కువ ఉంటారు. వీళ్ళు బరువు పెరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళ